ట్రేడింగ్లో కొత్తగా వచ్చేవారు చేసే అతిపెద్ద తప్పేంటో ఈరోజు చూద్దాం. కొత్తగా ట్రేడింగ్ చేసేవాళ్లు తరచుగా అడిగే ప్రశ్న ఇది. లాభం రావాలంటే ఓ మ్యాజిక్ నంబర్ ఉంటుందనుకుంటారు. ఎక్కువ ట్రేడ్స్ చేస్తే ఎక్కువ లాభం వస్తుందనే ఆలోచనే అసలు సమస్య. దీన్నే ఓవర్ ట్రేడింగ్ అంటారు. అసలు ఓవర్ ట్రేడింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఎలాంటి ప్లాన్ లేకుండా కేవలం ఎమోషన్స్తో ట్రేడ్స్ చేయడమే. సరే, దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటో చూద్దాం. ఇది కేవలం టెక్నికల్ మిస్టేక్ కాదు. ఓవర్ ట్రేడింగ్కి ముఖ్యంగా 4 కారణాలుంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఎక్సైట్మెంట్. నేను ట్రేడర్ని అని ఫీల్ అవ్వాలనే ఆ తొందరపాటు. రెండోది ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ప్రతి అవకాశాన్ని పట్టుకోవాలని ఆరాటపడటం. మూడోది రివెంజ్ ట్రేడింగ్. లాస్ రాగానే దాన్ని వెంటనే కవర్ చేయాలని పెద్ద రిస్క్ తీసుకుంటారు. నాలుగోది బోర్ కొట్టడం. మార్కెట్ సైలెంట్గా ఉంటే ఏదో ఒకటి చేయాలనిపించి ట్రేడ్స్ చేస్తారు. ఈ 4 ఫీలింగ్స్ ఒకదాని తర్వాత ఒకటి చాలా డేంజరస్ సైకిల్ను స్టార్ట్ చేస్తాయి. ఎక్కువ ట్రేడ్స్ వల్ల నష్టాలు పెరుగుతాయి. దాంతో ఒత్తిడి, కన్ఫ్యూజన్, చివరికి అకౌంట్ జీరో. మరి ప్రొఫెషనల్స్ ఈ తప్పు చేయకుండా ఎలా ఉంటారో? వాళ్ల మైండ్ సెట్, అప్రోచ్ పూర్తిగా వేరుగా ఉంటుంది. ఈ తేడా చూడండి. కొత్తవాళ్లు ట్రేడ్స్ క్వాంటిటీ చూస్తే, ప్రొఫెషనల్స్ క్వాలిటీ మాత్రమే చూస్తారు. అంటే కంట్రోల్ కోసం కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అవే సరైన అలవాట్లను నేర్పిస్తాయి. ఓవర్ ట్రేడింగ్ను ఆపడానికి ఇక్కడ 5 సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఇవి సలహాలు కాదు, తప్పనిసరి. రూల్ నంబర్ 1: పర్ఫెక్ట్ సెటప్ దొరకనప్పుడు ట్రేడ్ చేయకూడదు, అంతే. రోజుకి చేసే ట్రేడ్స్ని లిమిట్ చేయాలి. 2 వరుస నష్టాల తర్వాత ఆ రోజుకి ఆపేయాలి. రోజుకి ఎంత నష్టపోవచ్చో ముందుగానే ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడూ ట్రెండ్కు వ్యతిరేకంగా వెళ్లకూడదు. గుర్తుంచుకోండి, 10 తప్పుడు ట్రేడ్స్ కంటే ఒక్క సరైన ట్రేడ్ చాలా బెటర్. ట్రేడింగ్ నాణ్యతను పెంచుకోవడానికి రేపట్నుంచి పాటించబోయే ఆ ఒక్క రూలేంటి?